ఎప్పుడో పొద్దుననంగా పడిపోయినాడు సార్, ఇంకా లేవట్లేదు సార్. ఏం చేద్దామని ఇప్పుడు? నాకు మాత్రం ఏం తెలుసురా, ఏదో ఒకటి చేద్దాం. ఓనా అనో ఈ పక్క కదా సార్ గుండె ఉండేది. మిస్ అయ్యా, ఇక కవర్ చేద్దాం. చదువుకున్న వాళ్ళకి నాకు తెలుస్తుందా మీకు తెలుస్తుందా అక్క? ఈ పక్క పైప్ ఉంటది, ఈ పైప్ మీద షో పెడితే అసలు గుండె ఉందో లేదని తెలుస్తుంది. ఫస్ట్ ఇలా చేసుకుంటామంటే మీరు చేసుకోండి, ఇక మేము పోతాము. సార్ 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 లేదు సార్, చేయండి సార్. కాంపౌండర్ ఇట్రా. ఏదో చేద్దామన్న డౌట్ వస్తుంది. ఐడియారా రే, మన క్లినిక్ లో సైడ్ కి స్ప్రే బాటిల్ ఉంది కదా, అది తీసుకురాపో. తీసుకోండి సార్. ఇప్పుడు చూడు దెబ్బకు లేస్తాడు. ఏంది ముక్కులో కొడుతున్నాడు? లేచాడు. ఏమండి మాకు 1000 రూపాయలు ఇచ్చేస్తే మేము పోతాం. తీసుకో సార్. ఇంతకి ఏం స్ప్రేనా అది? కొరతనే లేచినాడు. ఇవి కారం నీళ్లు రా, కారం నీళ్లు కొడితే ఎవడైనా లేయాల్సిందే. వీడు ఫ్రీగా తినడానికి మళ్ళొస్తున్నాడు. బజ్జులేమ్మా, ఈసారి ఎలాగైనా వీనితో డబ్బులు ఇప్పించుకోవాలి. బాబు కనీసం ఇప్పుడన్నా డబ్బులు బాబు. ఎవరిని అడుగుతున్నావా? నువ్వు డబ్బులు నన్ను అడుగుతున్నావా? నేను ఎవరో తెలుసు కదా నీకు. వీడియాడు, ఏదో ఒకటి చేయాలి. ఐడియా. బాబు డబ్బులా? నువ్వు డబ్బులు ఇవ్వవని తెలిసే నీకిచ్చిన బజ్జీలలో విషం కల్పించా. ఇప్పుడేం చేస్తావా చేసుకో. డాక్టర్ కాడికి పోతా. నీ బాడీలో విషపూరితమైన పదార్థం ఏదో ఉంది. అవునా? కానీ అదేంటో అర్థం కావడం లేదు. ఏదో చేయండి సార్. ఇది కలిపింది ఎవరో ఆమె దగ్గరికి వెళ్ళి ఏం కలిపిందో కనుక్కో. అది తెలిస్తేనే నేను ఏదోటి చేయగలను. ఉండండి సార్, కనుకొస్తా. మీరు ఆ బజ్జీలో ఏం కలిపారో చెప్పండి అక్క. ఖర్చు అవుతుంది. డబ్బులు ఎంతైనా ఇస్తానక్క. నీ బాకీ 20, ఎక్స్ట్రా ఒక 30, 50,000 తేప చెప్తా. తెస్తక్క, తీసుకోండి 50,000. ఈ మందులు వాడు బాబు, బాగైతే. థాంక్స్ సార్. ఇంకోసారి వీడు ఫ్రీగా తినాలంటే భయపడి చేస్తాడు. వదిలేయండి అక్క నన్ను. ఇంతకేం చేసావురా నువ్వు? నేను డాక్టర్ అక్క. తీరా నీ ఫోన్ తీసి డబ్బులన్నీ మా దాంట్లో ఎగ్గొట్టు. ప్లీజ్ అక్క. అక్క ఒక్క నిమిషం అక్క. మీకు షుగర్ ఉంది కదా? అవును. ఇది పెట్టుకోండి. ఓ మై గాడ్, ఒకసారి గాలి పీల్చుకోండి, వదలండి. మీకు ఈ టాబ్లెట్స్ రాసిస్తాను, అవి వాడండి. అక్క ఏం చేస్తున్నావు? మనం కిడ్నాప్ చేసినాం. అవును కదా, వీడు నా ప్రాబ్లమ్స్ అని చెప్పి నాకు లేనిపోని టెన్షన్లు పెడుతున్నారా. నువ్వు పారా. మంచిదక్క. వీని దగ్గర ఖచ్చితంగా డబ్బులు లాగాలరా. అవునక్క. పోయి కూల్ డ్రింక్ తేపో. సరే అక్క. అక్క డబ్బులు లేవక్క. ఇందాక ఇచ్చాను కదరా. నాకెన్ను. నా ఫోన్ లేదు. నా ఫోన్ కూడా లేదురా. ఈ గ్యాప్ లో ఇన్ని కొట్టేసావా? వీన్ని ఇక్కడే పెట్టుకుంటే ఇంకెన్ని కొట్టేస్తాడు. పంపించేసారా ఇన్ని? పోరా. ఈ టాబ్లెట్స్ వాడండి. నెక్స్ట్ చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం. సారు ఈ 70 కొంచెం చేసేయండి సారు. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఇది హాస్పిటల్, నేను డాక్టరు. ప్లాస్టిక్ డబ్బాలు రిపేర్ చేస్తోని కాదు. మరి మీరు ప్లాస్టిక్ సర్జరీ చేస్తారంట కదా సారు. దెబ్బ పెద్దదే అమ్మా, కుట్లేయాలి. అవునా? ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తా. ఏంటమ్మా చిరిగిపోయిన బట్టలు తెచ్చి ఇలా వేసావు? ఇందాక కుట్లేస్తామన్నారు కదా సార్, మా అబ్బాయి బట్టలు చినిగిపోయినాయి. పనిలో పని వీటికి కూడా కుట్లు వేసేయండి సార్. నేను టైలర్ని కాదమ్మా, డాక్టర్ని. సార్ నమస్తే సార్. చెప్పయ్యా నీ ప్రాబ్లం ఏంటి? నాకు దూరంలో ఉండేవి కనిపించవు సార్. దూరంవి కనిపించవా? దగ్గరికి పోయి చూడు. ఈ మాత్రం దానికి హాస్పిటల్లోకి వస్తారు. డాక్టర్ రా బాబు. నెక్స్ట్ తెచ్చావమ్మా రిపోర్టు? తెచ్చాను సార్. 99, 79, 35. దేవుడా నువ్వేనని కాపాడాలి. ఓ షిట్, మీ అబ్బాయి మ్యాథ్స్ లో వీకా? అవును సార్, మీకెలా తెలుసు? ప్రోగ్రెస్ కార్డ్ తెచ్చావమ్మా? మెడికల్ రిపోర్ట్ తెమ్మంటే ప్రోగ్రెస్ కార్డ్ తెచ్చావు మీ ఉంది. తీసుకో. నా కొడుకు ప్రోగ్రెస్ కార్డా?
మేడం మీరిచ్చిన ఈ ఐ డ్రాప్స్ 5 రోజుల నుండి వేసుకుంటున్నా, అయినా కూడా కంటి నొప్పి తగ్గడం లేదు. అవునా, ఇటు నేనేస్తా. అదేంటయ్యా నోరు తెరుస్తున్నావు? కంట్లోకి కదా ఇది వేయాల్సింది. హ? ఈ ముక్క అప్పుడే చెప్పొచ్చు కదా మేడం, ఇన్ని రోజులు నోట్లో వేసుకున్నా. కాంపౌండర్ పంపించే వాళ్ళని చెప్పండి అమ్మా మీ ప్రాబ్లం. సార్ మా బాబుది పొట్ట వేయాలా సార్? ఎందుకమ్మా? వీడికి పొట్ట కోస్తే ఒక అక్షరం ముక్క రాదని వీళ్ళ టీచర్ అంటుంది సార్. నిజమో కాదో తెలుసుకుందామని. మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? రే డాక్టర్ మేడం అంతా సెట్ అయింది, తీసుకొస్తున్నా. డబ్బులు అనుకుంటారా? అవునన్నా. అర్రే లోపల పోతున్నారా, వస్తున్నారా? పోదాంపా. రే ఆమె డాక్టర్ రా, ఊరికే ఎలా పోతావురా? నీకేమైనా జ్వరం ఉందా? లేదు. దగ్గు లేదు. పోని జలుబు? అసలు నాకేం లేవు. బా అన్న వద్దన వద్దన. అబ్బా అబ్బా ఏందన్నా నన్ను ఎత్తుపక్కల కొట్టినావు? అమ్మా అమ్మా. అరే రే సారీ రా, ఏమనుకోద్దురా. ఏందన్నా నువ్వు? అరే ఎలాగో డబ్బుల్లో సగం నీకు కూడా ఇస్తాను కదరా, ఏమనుకోద్దురా. రారా మేడం, మేడం దెబ్బ తగిలింది మేడం, చూడండి. అయ్యో బ్లడ్ వస్తుంది, కాటన్ తెస్తా ఉండండి. రే ఇదేరా బాక్స్, పోదాంపా. అరే దీంట్లో అన్ని హాస్పిటల్ మందులు ఉన్నాయిరా. అనవసరంగా నన్ను ఎత్తుపక్కల కొట్టావు కదన్నా. అబ్బా అరే రే ఏమైందయ్యా ఇలా దెబ్బలు తలిగాయి? ఏం చెప్పమంటారు మేడం, బస్సులో నిద్ర వస్తుంటే పడుకున్నా, ఇలా కొట్టారు. బస్సులో పడుకుంటే ఎందుకు కొడతారయ్యా? డ్రైవర్ కి చెప్పకపోయావా? అంటే ఆ బస్సు డ్రైవర్ నేనే మేడం.